మార్కాపురం బహిరంగ సభలో ప్రసంగించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ప్రభుత్వం కాదు. గత ప్రభుత్వం రౌడీయిజంతో ఉడాయించిందో బెదిరించి వేధింపులకు గురి చేశారు. 2029లో వస్తే మీ అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తాం. వ్యక్తిగతంగా నాకు ఎవరిపైన కక్ష కోపం ఉండదు. సగటు మనిషి బెదిరించి చేర్చడం వల్లనే వైసీపీకి ఈ గతి పట్టింది. సినిమా డైలాగులు నిజ జీవితంలో బాగుండవు. వెలుగొండ ప్రాజెక్టుకు భూ నిర్వాసితుల ప్రాంతాలకు ప్రాజెక్టు 4000 కోట్లు కావాలి. కేంద్ర మంత్రి కలిసి అన్ని విషయాలు చర్చించి నీటి ఎద్దడి ప్రాంతాలకు కూటమి ప్రభుత్వంలో జల జీవన్ మిషన్ కు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సకాలంలో నిధులు ఇస్తే 18 నెలల నుంచి 20 నెలల లోపు పూర్తి చేస్తాం. నేను ప్రత్యేకించి జల జీవన్ మిషన్ ఈ పథకాన్ని పర్యవేక్షిస్తా. లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయ భూములు ఆక్రమణలకు గురైన వాటికి రక్షణ కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. నీటి ఎద్దడి ప్రాంతాలకు 80,000 కోట్లు అవసరమని చర్చించా. స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాకు అతిపెద్ద జల్ జీవన్ మిషన్ నీటి పథకం ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి మా గొంతు వినిపించాం. గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి మంచినీటి పథకాలకు శంకుస్థాపన చేయలేదు. దాదాపు 10 లక్షల జనాభాకు తాగునీటి పథకం అందించబోతున్నాం. గత ప్రభుత్వం ఎలాంటి శంకుస్థాపనలు చేయలేదు అన్నారు. Chief